తిరుపతి జిల్లాలోని నారావారిపల్లిలో సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు. గ్రామస్తులతో కలిసి ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారావారిపల్లిలో సీఎం చంద్రబాబు పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యంగా రంగంపేట, భీమవరం నుంచి లింగేశ్వర ఆలయానికి వెళ్లే తార్ రోడ్డును సీఎం ప్రారంభించారు. అలాగే చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు, తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు బ్రాంచ్ కెనాల్ నుంచి కూడా కళ్యాణ్ డ్యాం కు కృష్ణా జలాలను తీసుకురావడానికి 126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. నారావారిపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా అధునాతన సాంకేతికతను ఉపయోగించి 4.2 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 kV సబ్స్టేషన్ ను సీఎం ప్రారంభించారు. అలాగే ప్రకృతి వ్యవసాయ మోడల్ ప్లాంటేషన్ డ్రోన్ ఉపయోగించి మందులు పిచికారీ చేయడాన్ని ప్రారంభించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నూతన భవనానికి ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, రుయా ఆసుపత్రులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు మంత్రి నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, ఇతర కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన క్రీడలు, ముగ్గుల పోటీలు, రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు. సీఎం మనవడు నారా దేవాంశ్ తన స్నేహితులతో కలిసి వివిధ గ్రామీణ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాడు. నారావారిపల్లిలో నిర్వహించిన పోటీలను సీఎం కుటుంబ సభ్యులు ఎంతో ఆసక్తిగా చూశారు. అందరితో పాటు నారా, నందమూరి కుటుంబాలకు చెందిన పిల్లలు గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీ, క్రీడల్లో గెలుపొందిన చిన్నారులకు సీఎం దంపతులు బహుమతులు అందజేశారు. అనంతరం పిల్లలతో ఫోటోలు దిగారు. ఇంటికి వెళ్లే క్రమంలో దారి పొడవునా గ్రామస్తుల నుంచి అర్జీలు స్వీకరించారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రికి అర్జీలు ఇవ్వడం కోసం పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. అయితే అర్జీలు స్వీకరించడమే కాకుండా పరిష్కారం కోసం అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు సీఎం. సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా మారాయి. ఈ వేడుకలను చూసేందుకు పొరుగు గ్రామాలకు చెందిన వారు భారీగా తరలిరావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి సంబరాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ రామవరప్పాడులోని ఎస్వీఎల్ గ్రాండ్ ప్రాంతంలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేసి వాటి విశేషాలను, విశిష్టతలను నాటితరం మగువలు, నేటితరం యువతకు వివరించారు. ఇక భోగి మంటలు వేసి వాటి చుట్టూ తిరుగుతూ, పాటలు పాడుతూ, ఆడుతూ సందడి చేశారు. మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పోటీలు పడుతూ రంగవల్లికలు దిద్దారు. ఒక్కో ముగ్గు ఒక్కో విధంగా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చేశారు. రకరకాల వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని వయసుల వారు ఆటపాటలతో సందడి చేశారు. గంగిరెద్దులు ఆటపాటలు, ఎద్దుల అందాల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు కళాకారుల ప్రదర్శన, చిన్నారుల కూచిపూడి నృత్యం చూపర్లను కట్టిపడేసింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమలు పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, అందరికీ మంచి జరగడంతో పాటు అందరూ కలిసి ఈ సంక్రాంతికి సందడి చేయాలని వారు ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ క్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాజీపేటలోని ఆశ్రమం రోడ్లో 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్, 10 లక్షల వ్యయంతో నిర్మించిన ధాన్యం ఆరబోత ఫ్లోర్ ను ప్రారంభించారు. కొల్కలూరులో 42 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రానికి బీసీ కాలనీలో భూమి పూజ నిర్వహించారు. అదే గ్రామంలో 13 లక్షలు, 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇక నంది వెలుగులో రావి అమ్మయ్య కాలనీ, అలాగే కృష్ణా దేవాలయం వద్ద 30 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అత్తౌటలో 3 లక్షలు, కొల్లిపర బీసీ కాలనీలో 10 లక్షలు, తూములూరులో బీసీ, ఓసీ, ఎస్టీ కాలనీలో 21 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అనంతరం తూములూరులో ప్రజలు, స్థానిక ప్రతినిధులతో ప్రజా సమస్యల పరిష్కారం సమావేశం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విడుదల చేసిన పల్లె పండుగ మొదటి విడతలోని నిధులతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. 3 గ్రామాల్లో 8,88 లక్షల విలువ గల పనులకు శంకుస్థాపన చేశామని, పంచాయతీరాజ్ శాఖ నుంచి రోడ్ల నిర్మాణం కోసం 36 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2 పత్రికలు, 2 కుటుంబాలు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్, కేసీఆర్ పత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లో కుట్రలకు తెరతీస్తున్నాయని ఏపీ స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటే తెలుగు రాష్ట్రాలు సర్వనాశనం కావాలని వైసీపీ, బీఆర్ఎస్ కోరుకుంటున్నాయని మండిపడ్డారు. కేసీఆర్, జగన్ కలిసి ఉంటూనే తమ పత్రికల ద్వారా తెలుగు ప్రజల నడుమ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఇతర ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికలు తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయి. తెలంగాణ నీటికి చంద్రబాబు అడ్డుపడుతున్నారంటూ నమస్తే తెలంగాణలో రాస్తే, చంద్రబాబు తెలంగాణకు న్యాయం చేస్తున్నారంటూ సాక్షి కథనాలను ప్రచురిస్తోంది. రాయలసీమ లిఫ్ట్ను ఆపింది తామే అని హరీష్ రావు చెప్పినట్లు నమస్తే తెలంగాణలో రాస్తే, సీమ లిఫ్ట్ను తానే ఆపించినట్లు రేవంత్ రెడ్డి అన్నట్లు సాక్షిలో రాస్తారు. ఈ రాష్ట్రంలో నీ డ్రామా నువ్వాడు, నా రాష్ట్రంలో నా డ్రామా నేను ఆడుతా అంటూ జగన్, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని పట్టాభి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్, కేటీఆర్లు జగన్ కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్లు, సాగునీటి ప్రాజెక్టులపై నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికల్లో భిన్నంగా వస్తున్న కథనాల క్లిప్లను పట్టాభి ప్రదర్శించారు. 16 తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారంటూ నమస్తే తెలంగాణలో కథనం రాశారు. అదే సాక్షిలో మాత్రం చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదని రాశారు అని పట్టాభి ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని వైసీపీ హయాంలోనే ఎన్జీటీ ఆపివేసిందని, అప్పుడు జగన్ ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో పెద్దిరెడ్డి సుమారు 1000 కోట్ల రూపాయలు దోచుకున్నారని, అందుకే మిథున్ రెడ్డి ఆస్తులు అడ్డగోలుగా పెరిగాయని అన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, ప్యాలెస్ల కోసం జగన్ పనిచేస్తున్నారని విమర్శించారు. పులివెందుల పులి, రాయలసీమ ముద్దుబిడ్డ, ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు పెట్టుకున్న బిరుదులు. కానీ 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ కడప జిల్లాకు, రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశారో తెలుసా? శ్రీశైలం డ్యాం నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు. సొంత జిల్లాలో 10,388 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినా ఒక్క ప్రాజెక్టు పని కూడా మొదలు పెట్టలేదు. ఇంకా ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను కూడా గాలికి వదిలేశారు. జగన్ చేసిందల్లా ఏంటంటే, సర్వరాయసాగర్ నుంచి ఆయనకు చెందిన భారతీ సిమెంట్స్ కు ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేపల చెరువుకు నీటిని మళ్లించడమే. జగన్ పాలనలో పడకేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తోంది. అయినా సరే సీమ ద్రోహి చంద్రబాబు అని నిందించడం జగన్కే చెల్లింది. చంద్రబాబు సీమ ద్రోహి అంటూ కొన్నాళ్లుగా జగన్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయన హయాంలోనే పుట్టి, ఆయన హయాంలోనే కొండెక్కిన రాయలసీమ ఎత్తిపోతలను చంద్రబాబు ఎందుకు పూర్తి చేయడం లేదంటూ వింత వాదనలు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధి ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీమంతైనా చిత్తశుద్ధి లేదు అంటూ జగన్ రోత మీడియాలో కథనాలను వండివారుస్తున్నారు. చంద్రబాబును ఇంతలా దూషిస్తున్నారంటే రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ ఎంత చేసి ఉంటారో అనే సందేహం వస్తుంది కదా. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమ ప్రాజెక్టులకు జగన్ చేసింది సున్నా. జల వివాదాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా వివరించాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతే జల వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ డీపీఆర్ను సిద్ధం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ కోసం కన్సల్టెంట్ల ఎంపికను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా 48 గంటల్లోనే 3,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పనిని సిఆర్డీఏ విజయవంతంగా పూర్తి చేసింది. 3,026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని 48 గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఈ నెల 10న రాత్రి పని ప్రారంభించి సోమవారం రాత్రికి పూర్తి చేసింది. దీనికోసం వందలాది మంది కార్మికులు షిఫ్ట్ల వారీగా పనిచేశారు. పనిని ఎక్కడా ఆపకుండా నిరంతరాయంగా కొనసాగించారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ, కమిషనర్ కన్నబాబులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. నిర్ణీత వ్యవధిలో కాంక్రీట్ పని పూర్తి కావడంపై సిఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. నాటి టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో నిర్మాణాలు చేపట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ఆగిపోవడంతో పునాదులలోకి భారీగా నీరు చేరింది. ఆ నీటినంతా మోటార్లు పెట్టి రోజుల తరబడి తోడించి ఫౌండేషన్ కు సంబంధించి ఐఐటీ నిపుణుల నుంచి సర్టిఫికెట్ తీసుకున్నాక పనులను పునః ప్రారంభించారు. హైకోర్టు భవనాన్ని 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్మెంట్, G+7 అంతస్తులుగా నిర్మించనున్నారు. మొత్తం 52 కోర్ట్ హాల్స్ కూడా నిర్మాణం చేయనున్నారు. ఇక 2019కి ముందు హెచ్ఓడి భవనాలకు నిరంతరాయంగా రాఫ్ట్ ఫౌండేషన్ వేసి నిర్మాణానికి సిద్ధం చేశారు. హైకోర్టు భవనానికి కూడా రాఫ్ట్ ఫౌండేషన్ వేయడానికి పునాదులు తీశారు. అయితే ఇంతలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పునాదుల్లో నీరు చేరి 5 ఏళ్లు అలాగే ఉండిపోవడంతో చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నిపుణులు వచ్చి అక్కడ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా లేదని రిపోర్ట్ ఇవ్వడంతో ఇప్పుడు హైకోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక అమరావతిపై నిత్యం విషం చిమ్మే వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ రెడ్డికి అమరావతిలో జరుగుతున్న పనులు కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరులోని లాల్బాగ్ ఉద్యానవనంలో 219వ
ఫలపుష్ప ప్రదర్శనలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నగరవాసులను ఎంతగానో ఆకట్టుకునే ఫ్లవర్ షోను గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రతి ఏటా స్వాతంత్ర్యం, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఫ్లవర్ షోను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. థీమ్ ఆధారంగా ఏర్పాటు చేసే ఈ ప్రదర్శనను ఈసారి ప్రముఖ కన్నడ సాహితీవేత్త, ప్రముఖ ప్రకృతి ప్రేమికుడైన కేపీ పూర్ణచంద్ర తేజస్వి ఇతివృత్తంగా ఏర్పాటు చేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. లాల్బాగ్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ వైఎస్ పాటిల్, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎం జగదీష్ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 1912వ సంవత్సరం నుంచి లాల్బాగ్లో ఏడాదికి 2 సార్లు ఫ్లవర్ షో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పూర్ణచంద్ర తేజస్వి ట్రస్ట్ సభ్యుల సహకారంతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తేజస్వికి పశ్చిమ కనుమలంటే ఎంతో ఆసక్తి చూపేవారని, అందుకు అనుగుణంగా ఓ గుట్టలాగా నమూనా ఏర్పాటు చేశామన్నారు. ఇక రెంటానా ఏనుగులు, వ్యంగ్య చిత్రాల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఉంటాయన్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ ప్రభుత్వం నియమించింది. ఎన్నో వివాదాల అనంతరం 12వ పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా నియమించడంతో మఠంలో భక్తుల సంబరాలు చేసుకుంటున్నారు. గత 4 ఏళ్లుగా పీఠాధిపతి పదవి కోసం వివాదం నెలకొంది. పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంతరాయ మొదటి భార్య, రెండో భార్య కుమారుల మధ్య 4 ఏళ్లుగా వివాదం సాగింది. చివరికి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని మఠం పీఠాధిపతిగా ధార్మిక పరిషత్ నిర్ణయించింది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంపై 4 ఏళ్లుగా వివాదం కొనసాగింది. 2021 మే 8న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి అనారోగ్యంతో శివైక్యం చెందారు. అనంతరం నొస్సం వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా, ఉత్తరాధికారిగా వీరభద్రస్వామి, వీరి తర్వాత నొస్సం గోవింద స్వామికి అవకాశం ఇచ్చేలా నిర్ణయించారు. అయితే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి, రెండో భార్య కుమారుల మధ్య పీఠాధిపత్యం కోసం పోటీ మొదలైంది. ఇక అప్పట్లో ఈ వ్యవహారంపై దేవాదాయ శాఖ మంత్రి కూడా జోక్యం చేసుకుని కుటుంబ సభ్యులతో చర్చించారు. అయినా వ్యవహారం తేలలేదు. అయితే అప్పటి ఎమ్మెల్యే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి, రెండో భార్య కుమారులతో చర్చించారు. సమస్య పరిష్కారం అయిందనుకున్న సమయంలో పూర్వ పీఠాధిపతి రెండో భార్య మహాలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది. తాజాగా ఈ వివాదం కొలిక్కి వచ్చింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామిని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ధరణి నుంచి భూభారతి పోర్టల్ వరకు జరిగిన అక్రమాలపై సీసీఎల్ఏ అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. కుంభకోణంపై ఓవైపు పోలీసులు, సీసీఎల్ఏ విజిలెన్స్ విభాగం విచారణ చేస్తుండగా మరోవైపు తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం భూభారతి గాని, అప్పటి ధరణిలో గాని స్లాట్ బుకింగ్ ప్రక్రియ అంతా బాగానే జరిగినా పేమెంట్ ఇంటర్ఫేస్ పేజ్కి రాగానే థర్డ్ పార్టీ గేట్వే ద్వారా చెల్లింపులు చేసి స్టాంప్ డ్యూటీని దారి మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పోర్టల్లో పేమెంట్ ఇంటర్ఫేస్ వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సెక్యూరిటీ చెక్ విధానాన్ని కూడా తీసుకొచ్చినట్లు సమాచారం. దీనివల్ల పేమెంట్ను దారి మళ్లించే ఆస్కారం ఉండదని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలో ఉన్న డెఫిసిట్ విధానాన్ని పోర్టల్లో పొందుపరచాలని సీసీఎల్ఏ అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల జరగాల్సిన పేమెంట్ కంటే ₹1 తక్కువగా జమ చేసిన తహసీల్దార్ గురించి రిజిస్ట్రేషన్ను ఆయన గుర్తించి రిజిస్ట్రేషన్ ఆపే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు ధరణి నుంచి భూభారతి వరకు జరిగిన డాక్యుమెంట్ల పరిశీలనకు సీసీఎల్ఏ ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలక్క మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. జాతర ఏర్పాట్లపై మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024లో జరిగిన మహాజాతరకు 1.5 కోటి మంది భక్తులు రాగా ఈసారి దాదాపు 3 కోట్ల మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా ఈ జాతరకు ప్రభుత్వం 150 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. రవాణా, భద్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, వసతి, పార్కింగ్ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అయోమయం లేకుండా ప్రధాన రహదారులు, అంతర్గత మార్గాల్లో స్పష్టమైన రూట్ మ్యాప్లు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. ఇక ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక రూట్ మ్యాప్లు, వన్ వే వ్యవస్థ, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేయనున్నారు. రోజుకు కనీసం 40 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగానే టాయిలెట్లు, శానిటేషన్, తాగునీరు మరింత పెంచాలని సీతక్క అధికారులను సూచించారు. భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ప్రత్యేక వెబ్సైట్, మొబైల్ యాప్, క్యూఆర్ కోడ్, వాట్సాప్ బాట్ రూపొందించారు. వీటిని మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఇందులో హెల్త్ క్యాంప్, టాయిలెట్ బాక్సుల రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్డేట్లు, సహాయ కేంద్రం నంబర్లు, ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక వ్యవస్థ, నీటి సౌకర్యాల స్థానాలు, అన్ని సౌకర్యాల సమాచారాన్ని పొందుపరిచారు. ఇక జాతరపై రోజువారీ పురోగతి నివేదికలను ప్రభుత్వానికి అందించాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచ ఆర్థిక వేదికగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను విశ్వవ్యాప్తం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సన్నద్దమైంది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే సదస్సులో భాగంగా తెలంగాణ రైజింగ్ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ తెలంగాణ ఏఐ హబ్ను జనవరి 20న ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, అంతర్జాతీయ ప్రతినిధులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వివరించనున్నారు. గత డిసెంబర్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా భారీ స్థాయిలో రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించిన నేపథ్యంలో వాటికి అనుగుణంగా వచ్చే 2 దశాబ్దాల అభివృద్ధి ప్రణాళికలను దావోస్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాల్లో రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని సీఎం రేవంత్ వివరించనున్నారు. ప్రధానంగా ప్రభుత్వం చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్, బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్కు వరుస కడుతున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గురించి ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు అవగాహన కల్పించనున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో మీ విజయం స్ఫూర్తిదాయకమంటూ పవన్ ను ప్రధాని మోదీ అభినందించారు. జపనీస్ కత్తిసాము కళ కెంజుట్సులో అధికారిక ప్రవేశంతో ఘనత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటు ప్రజా జీవితంలో అటు సినిమా కెరీర్లో బిజీగా ఉంటూనే క్రమశిక్షణతో, నిజాయితీతో మార్షల్ ఆర్ట్స్ అభ్యసించడం ప్రశంసనీయమన్నారు ప్రధాని మోదీ. ఈ విజయం ద్వారా వృత్తిపరమైన బాధ్యతలు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు అడ్డంకి కాదన్న బలమైన సందేశాన్ని యువతరానికి ఇచ్చారని కొనియాడారు. ప్రధాని మోదీ అభినందనలపై పవన్ స్పందించారు. మోదీ పంపిన ఆత్మీయ అభినందన తనకు గొప్ప గౌరవమని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం తీసుకొచ్చిన ఫిట్ ఇండియా లాంటి కార్యక్రమాలు మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తరువాత 2వ స్థానంలో ఉన్న బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ప్రాముఖ్యత చాలా ఉంది. దేశం నలుమూలల నుంచి సంక్రాంతి పండుగ సెలవుల్లో చాలా మంది దర్శనం చేసుకునేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ సేవలను కొత్తగా ప్రారంభించింది. దీని ద్వారా సులువుగా మొబైల్ నుంచే ఆలయ సేవలను పొందే ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి దుర్గమ్మ ఆలయంలో దర్శనానికి ఆన్లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దర్శన టికెట్లు మాత్రమే కాకుండా రూమ్స్ బుకింగ్, ప్రసాదం, వివిధ సేవా పూజల టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. భక్తులకు డిజిటల్ సేవలను అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మనమిత్ర వాట్సాప్ సేవల పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాట్సాప్లో ఏపీఎస్ఆర్టీసీ టికెట్లతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు దీని ద్వారా దుర్గమ్మ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజలు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఆన్లైన్లోనే పేమెంట్ చేయవచ్చు. ఇక 9552300009 నెంబర్కు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో హాయ్ అని మెసేజ్ పెట్టగానే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నుంచి మెసేజ్ వస్తుంది. మనకు ఎటువంటి సేవలు పొందాలి అనేది ఎంపిక చేసుకోవాలి. తర్వాత టికెట్ల చెల్లింపు పద్ధతి చూపిస్తుంది. యూపీఐ ద్వారా చెల్లిస్తారా లేదా ఇతర పద్ధతుల ద్వారా చెల్లిస్తారా అని యాప్ అడుగుతుంది. యూపీఐ ద్వారా చెల్లిస్తామని బటన్ నొక్కగానే పేమెంట్ చూపిస్తుంది. పేమెంట్ ఓకే చేసిన తర్వాత మన టికెట్ వాట్సాప్కి వచ్చేస్తుంది. టికెట్ డౌన్లోడ్ చేసుకుని అమ్మవారి సేవలకు వచ్చే ముందు ప్రింట్అవుట్ తెచ్చుకుంటే సరిపోతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యవహారంపై రాష్ట్ర పోలీస్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్ కు చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం గౌరవానికి భంగం కలిగేలా అసభ్యకర కంటెంట్ ను సృష్టించి వైరల్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణపేట జిల్లా మద్దూరులో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు వెంకటేష్ పై 2024లో కూడా మార్ఫింగ్ వీడియోలు, ఫేక్ ఫోటోల విషయంలో కేసులున్నాయి. మరోవైపు ఓ మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచే విధంగా వార్తలు టెలికాస్ట్ చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 తెలుగు న్యూస్ ఛానళ్లు, 7 యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. సదరు మీడియా సంస్థలు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంతో పాటు మహిళా అధికారిని పరువుకు నష్టం కలిగించిన వారిని కోర్టు ముందు నిలబెట్టాలని నిర్ణయించాయి. ఇక ఈ 2 సంచలన కేసుల దర్యాప్తు కోసం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సిపి సివి సజ్జనాథ్ నేతృత్వంలో కొనసాగే ఈ బృందంలో జాయింట్ సిపి శ్వేత, డీసీపీలు యోగేష్ గౌతమ్, వెంకటలక్ష్మి, అరవింద్ బాబు వంటి సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇక ఈ కేసులపై విచారణను వేగంగా పూర్తి చేసి సాక్ష్యాధారాలతో కూడిన అభియోగ పత్రాలు కోర్టులో దాఖలు చేయాలని డీజీపీ సిట్ను ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్లో మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు
దేశంలోని పలు రాష్ట్రాల్లో 3వ దశ సర్ ప్రక్రియను ఏప్రిల్, మే నెలలో పూర్తి చేస్తామని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించిన ఈసీ 2వ దశ సర్ను 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు అండమాన్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో సర్ కొనసాగుతోంది. తర్వాతి 3వ దశలో తెలంగాణ, ఏపీతో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో సర్ నిర్వహిస్తామని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ 3వ సంవత్సరం పేపర్ లీకేజ్ ఉదంతం వ్యవసాయ శాఖను కుదిపేస్తుంది. పేపర్ లీకేజ్లో భాగస్వాములైన 34 మంది ఇన్ సర్వీస్ ఏఈఓల అడ్మిషన్లు రద్దు చేసిన వ్యవసాయ శాఖ వారిలో 30 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో 4 ఏఈఓలు పరీక్షలకు హాజరు కాలేదని ఇచ్చిన సమాచారం మేరకు వారిని మినహాయించింది. ఇప్పటికే జగిత్యాల కళాశాలకు చెందిన డీన్ భారతీ నారాయణ్ భట్తో పాటు వరంగల్, జగిత్యాల కళాశాలలో పనిచేస్తున్న సత్యనారాయణ రెడ్డి, రమేష్, కార్తిక్లను పేపర్ లీకేజ్ కి ప్రధాన బాధ్యులుగా గుర్తించి యూనివర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య సస్పెండ్ చేశారు. దీంతో మొత్తం సస్పెన్షన్ కు గురైన వారి సంఖ్య 34కు చేరింది. 3 ఏళ్ల క్రితం వ్యవసాయ శాఖ సిఫార్సుతో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలు పొందిన ఇన్ సర్వీస్ ఏఈఓలు వర్సిటీ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్లు తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. అయితే పరీక్షలకు హాజరు కాని 4 ఇన్ సర్వీస్ ఏఈఓలను మినహాయించి మిగిలిన 30 మందిపై సస్పెన్షన్ వేటు వేశారు. 10 నిమిషాల్లో డెలివరీ నిబంధన విషయంలో గిగ్ వర్కర్లకు ఊరట లభించింది. కేంద్ర కార్మిక శాఖ జోక్యంతో ఈ కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇకపై 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయడానికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అంగీకరించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. గిగ్ కార్మికుల రక్షణ, భద్రత, మెరుగైన పని పరిస్థితులను కల్పించే లక్ష్యంతో కేంద్రం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఆన్ ప్లాట్ఫామ్లు 10 నిమిషాల్లో కోరుకున్న వస్తువు మీ దగ్గరికి వస్తాయంటూ ట్యాగ్ లైన్ పెట్టాయి. ఈ విధానంతో గిగ్ వర్కర్లపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందన్న విమర్శలున్నాయి. పలువురు ప్రమాదాలకు కూడా గురయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశంలో క్విక్ కామర్స్ సంస్థలు అందిస్తున్న 10 నిమిషాల డెలివరీ వ్యవస్థపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడారు. క్విక్ కామర్స్ యాప్ ఆధారిత డెలివరీ సేవల సంస్థలపై నియంత్రణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే గిగ్ వర్కర్లకు గౌరవం, రక్షణ, న్యాయమైన వేతనం, సామాజిక భద్రత అవసరమని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఓ రోజు డెలివరీ బాయ్ గా రాఘవ్ చద్దా పనిచేశారు. క్విక్ డెలివరీలను తీసేయాలని గిగ్ వర్కర్లు ఇటీవల దేశవ్యాప్త సమ్మె కూడా చేశారు. డిసెంబర్ 25, 31న గిగ్ వర్కర్ల యూనియన్లు మెరుగైన జీతం, సామాజిక భద్రతా ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ ఆందోళనలు నిర్వహించాయి. వారి డిమాండ్లలో 10 నిమిషాల డెలివరీ కూడా ఉంది. దీంతో కేంద్ర కార్మిక శాఖ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో గిగ్ వర్కర్ల భద్రత విషయంపై బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ సహా పలు క్విక్ కామర్స్ సంస్థల ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భేటీ అయి 10 నిమిషాల డెలివరీ విధానాన్ని నిలిపివేయాలని ఈ కామర్స్ సంస్థలను ఆదేశించారు. కేంద్ర ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన బ్లింకిట్ 10 నిమిషాల విధానాన్ని తొలగిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ సందర్భంగా కేంద్ర నిర్ణయంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే కనీసం 90 రోజుల పాటు ఒక అగ్రిగేటర్తో పనిచేసి ఉండాలని నిబంధన పెట్టడంతో పాటు 1 కంటే ఎక్కువ సంస్థలు పనిచేస్తుంటే 120 రోజులు ఉండాలంటూ 2025 డిసెంబర్ 30 తర్వాత ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని వ్యూహాత్మక ప్రాంతమైన షాక్స్ గామ్ లోయపై చైనా మరోసారి అంతర్జాతీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాల నడుమ ప్రపంచ యవనికపై భారత్ మరో కీలక పాత్ర పోషించనుంది. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక బ్రిక్స్ కూటమికి సారథ్యం వహించనుంది. బ్రిక్స్ 2026 అధికారిక లోగో వెబ్సైట్లను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఆవిష్కరించారు. అందరికీ వికాసం అనే లక్ష్యంతో ఈసారి బ్రిక్స్ సదస్సు జరుగుతుంది అన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. గత 2 దశాబ్దాల వ్యవధిలో బ్రిక్స్ కూటమి అజెండా, సభ్యత్వాలు గణనీయంగా పెరిగాయని గుర్తు చేశారు. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ ప్రజా కేంద్రక వికాసంపై ఫోకస్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. ఏడాది జనవరి 1 నుంచి బ్రిక్స్ కూటమి సారథిగా భారత్ వ్యవహరిస్తోంది. ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్లో భారత్ వేదికగా ఈ కూటమి సదస్సు జరిగే అవకాశాలున్నాయి. 2006లో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా కలిసి బ్రిక్స్ ఏర్పాటు చేశాయి. తర్వాత సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా ఇందులో శాశ్వత సభ్యులుగా చేరాయి. ప్రపంచ జనాభాలో 49.5% ఈ 11 దేశాల్లోనే ఉంది. ప్రపంచ వార్షిక జీడీపీలో 40% ఈ దేశాల నుంచే వస్తుంటుంది. ప్రపంచంలో ఏటా జరిగే వాణిజ్యంలో 26% ఈ దేశాల ద్వారానే జరుగుతుంటుంది. హ్యాట్రిక్ విజయంపై కనేసిన గుజరాత్ టైటాన్స్ కు ముంబై ఇండియన్స్ ఝలకిచ్చింది. మహిళల ప్రీమియర్ లీగ్ లో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై 7 వికెట్లతో గుజరాత్ ఓడించింది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తుదికంట నిలిచి ముంబైని గెలిపించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో స్కోర్ చేసి గెలిచింది. ఇక అవంజ్విత్ కౌర్ 26 బంతులు 7 ఫోర్లతో 40, నికోలా కేరీ 23 బంతులు 6 ఫోర్లతో 38 నాట్అవుట్ గా నిలిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హర్మన్ ప్రీత్ నిలిచారు. వరుసగా 9 వన్డేలు గెలిచి దూకుడు మీదన న్యూజిలాండ్ కు తొలి మ్యాచ్ లోనే భారత్ ఝలకిచ్చింది. ఇక 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ కీలక రెండో మ్యాచ్ జరగనుంది. 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఎలాంటి అలక్ష్యానికి తావివ్వకుండా ఈ పోరులో కూడా నెగ్గి సిరీస్ ను ఖాతాలో వేసుకోవాలనుకుంటుంది. అయితే తొలి వన్డేలో భారత్ జోరుకు ఆఖర్లో కళ్లెం వేసిన కివీస్ బౌలర్లు చివరి వరకు మ్యాచ్ ను తీసుకెళ్లిన విషయం తెలిసిందే. భారత బౌలర్లు కూడా ధారాళంగా పరుగులిచ్చుకోవడం ఆందోళన పరిచే విషయం. అందుకు రాజ్కోట్లో 2 విభాగాల్లోనూ గెలిసిన పూర్తి ఆధిపత్యం చూపాలనుకుంటోంది. సిరీస్ లో నిలవాలంటే మ్యాచ్ గెలవాలి కాబట్టి కివీస్ కూడా గట్టిగా పోరాడాలని అనుకుంటోంది. సిరీస్ ను భారత్ విజయంతో ఆరంభించినా సరిదిద్దుకోవాల్సిన లోపాలున్నాయి. తొలి మ్యాచ్ లో ముఖ్యంగా కివీస్ బ్యాటర్లు మన బౌలర్లను సులువుగా ఎదుర్కోగలిగారు. మన స్పిన్నర్లు ప్రభావం చూపలేదు. అలాగే విరాట్ నిష్క్రమణ తర్వాత భారత్ వికెట్లు కోల్పోయి మ్యాచ్ ను కోల్పోయే ప్రమాదాన్ని తెచ్చుకుంది. టాప్ ఆర్డర్లో రోహిత్, గిల్, కోహ్లీలతో పాటుగా శ్రేయస్ ఫామ్ మరోసారి కీలకం కానుంది.